ఫ్రెండ్స్ ఈ ఆగస్ట్ 15కి ఇండిపెండెన్స్ డేకి ఇలాంటి ఫోటో అయితే మీరు కూడా ఎడిట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ. లెస్ దెన్ 2-3 మినిట్స్‌లో చేసుకోవచ్చు. జస్ట్ ఈ స్టెప్స్ అన్నిటిని ఫాలో అవ్వండి. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా! ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. దాన్ని క్లిక్ చేసి డైరెక్ట్‌గా నా వెబ్‌సైట్‌లోకి వెళ్తారు. అదన్నా ఫాలో అవ్వండి. లేదంటే గూగుల్ ఓపెన్ చేయండి ఫస్టు. గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ XYAA EDITS అని సెర్చ్ చేయండి. బెస్ట్ ఏంటంటే వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ అది క్లిక్ చేసి డైరెక్ట్‌గా నా వెబ్‌సైట్‌లోకి అయితే వస్తారు. డైరెక్ట్ పేజ్‌లోకి వెళ్తారు. మీరైతే ఇదైతే ఈ పేజ్‌లోకి అయితే ఓపెన్ అయిపోతారు. ఇక్కడ ఇలా అయితే ఉంటది. కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. ఈ PNGs ఉన్నాయి కదా! ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ఎలా చేసుకోవాలంటే మీరు ఇది వచ్చేసి ఇట్లా లాంగ్ ట్యాప్ చేశారంటే ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ ఉంది కదా! జస్ట్ ఆ ఫోటోని క్లిక్ చేసి పెట్టండి. డౌన్లోడ్ ఇమేజ్ వస్తది. ఇవన్నీ డౌన్లోడ్ చేసి పెట్టేసుకోండి. ఇక్కడ ఉన్నాయన్నీ. తర్వాత మీరు ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే క్లిక్ హియర్ కొట్టి టెలిగ్రామ్‌లోకి వెళ్తది. టెలిగ్రామ్‌లో యాప్ లింక్ ఉంటది. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత పిక్సార్ట్ ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ ఓపెన్ చేసి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్స్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎంప్టీ ఇది ఉంది కదా! సెకండ్‌లో దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఫోటోకి వెళ్ళేసి మన ఇండియా ఫ్లాగ్ సెలెక్ట్ చేసుకోండి. చేస్తారు కదా! దీన్ని ఇలా స్ట్రెచ్ చేయండి పెద్దగా. ఓకేనా? తర్వాత ఇక్కడ యాడ్ ఫోటోకి వెళ్ళి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా అయితే కట్అవుట్ చేశాను. మీరు కూడా బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే ఇక్కడ రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ కనిపిస్తుంది కదా కింద థర్డ్‌లో దాన్ని క్లిక్ చేస్తే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయిపోద్ది. తర్వాత ఫోటోని అయితే ఇలా అరేంజ్ చేసుకోండి కరెక్ట్‌గా. నేను ఎట్టయితే చేస్తున్నానో అలా. ఓకే. ఇలా అరేంజ్ చేసుకోండి. తర్వాత టిక్ అయితే కొట్టేసేయండి. ఇక్కడ పైన సేవ్ బటన్ ఉంది కదా! ఇక్కడ పైన దాన్ని అయితే క్లిక్ చేయండి. ఓకేనా? ఈ ఫోటో అనేది సేవ్ అయిపోద్ది. తర్వాత బ్యాక్‌కి వెళ్ళండి. బ్యాక్‌కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ వైట్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ దాన్ని క్లిక్ చేయండి. ఇలా అయితే వస్తుంది. దాని తర్వాత ఇక్కడ యాడ్ ఫోటోకి వెళ్ళి స్ప్లాష్ ఎఫెక్ట్‌ని స్ప్లాష్ పేంజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. స్ప్లాష్ పేంజ్ అంటే ఈ బ్లాక్‌ది ఇంకేం లేదు. తర్వాత దీన్ని ఇలా పెద్దది చేసుకోండి. మధ్యలో ఇలా అరేంజ్ అవుతుంది. కొంచెం పైకి పెట్టుకోండి. తర్వాత టిక్ కొట్టేయండి. తర్వాత యాడ్ ఫోటోకి వెళ్ళి ఇక్కడ ఇంతకు మీరు ఏదైతే ఫోటోని సేవ్ చేసారో దాన్ని క్లిక్ చేసుకోండి. ఇలా అయితే వస్తుంది కదా! ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేస్తే ఏమవుద్దంటే ఇక్కడ బ్లెండ్ ఆప్షన్ ఉంది దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్క్రీన్ ఉంది స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఫోటో పర్ఫెక్ట్గా వచ్చేటట్టు అరేంజ్ చేసుకోండి. ఓకేనా? పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని టిక్ కొట్టేసేయండి. టిక్ కొట్టేసిన తర్వాత యాడ్ ఫోటోకి వెళ్ళి నెక్స్ట్ పేజెస్ సెలెక్ట్ చేసుకోండి. మిగిలిన పేజెస్ ఇది వచ్చేసి ఇక్కడ అరేంజ్ చేసుకోండి. తర్వాత దీన్ని వచ్చేసి 2 ఫింగర్తో ఇలా స్ట్రెచ్ చేస్తే ఇలా అయితే వస్తుంది పర్ఫెక్ట్గా. తర్వాత టిక్ కొట్టేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇట్లా లెఫ్ట్ స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ టూల్స్ ఉంది కదా! టూల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ అడ్జస్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కాంట్రాస్ట్ని లైట్గా పెంచండి. కాంట్రాస్ట్ని చూడడానికి బాగుంటుంది లైట్గా. తర్వాత క్లారిటీని కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. సాచురేషన్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. హైలైట్స్ని కొంచెం తగ్గియండి లైట్గా. తర్వాత షాడోని కూడా లైట్గా కొంచెం తగ్గింది. తర్వాత టిక్ కొట్టండి. మన ఫోటో అయితే రెడీ అయిపోయింది. చూసారా? ఇప్పుడైతే పైన ఈ సేవ్ మీద కొట్టేసి ఈ ఫోటో గ్యాలరీకి సేవ్ అయిపోయింది.